ఫ్రెండ్స్, నేను మీ రుతికాని. అది కానీ మా డాడీ వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు. మేమైతే పాండవాల మెట్టు వచ్చాం. ఇక్కడ 108 మెట్లు ఉన్నాయి చూడండి. ఇదిగోండి అలా నడుచుకుంటూ అయితే దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఇదే ఫ్రెండ్స్ పాండవాల మెట్ట అనేది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. ఎలాగ కిందకి వెళ్ళిపోయి వచ్చేయడమే. ఇక్కడైతే గృహాలు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తా, రండి నాతో. ఇదిగోండి ఫ్రెండ్స్ టెంపుల్ ఇది. ఇలా వచ్చేసి లోపలికి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. అక్కడ దేవుడు ఉన్నాడు. జస్ట్ నార్మల్గా వచ్చేసాం. ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్ దండం పెట్టుకొని అలా వెళ్ళిపోతే అక్కడ శివుడు గుడి. శివుడు మా శివుడు దగ్గరికి. అదిగోండి ఫ్రెండ్స్ మా శివయ్య. గేట్ని మూస్తారు. హాయ్ ఇవ్వండి దండం పెట్టుకున్నాను. పాండవుల మెట్టు అంటే ఫ్రెండ్స్ మా డాడీ చెప్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఇలా వెళ్తే ఇంకొకటి ఏదో టెంపుల్ ఉంది. అది కూడా శివుడిదే అంటున్నారు. మరి ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కాదు అయితే తీసుకోండి. ఇలాగే వెళ్ళాలి గృహాలకి. ఈ రూట్ నుంచి వచ్చి ఇలాగ గృహాలకి వెళ్ళాలి. మీకు ఇంకోటి చూపిస్తారండి. ఇక్కడ ఏదో బోట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పురుగులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు అది భయం వేసి అసలు పురుగులు అంటుంది. ఇవన్నీ మా శివయ్యది అంత బాగుంది. గాడ్ ఇదే గంట కొడదామంటే అందదు మనకి. చూద్దాం ఒకసారి. అబ్బా అందట్లేదు. పార్ట్ 2 వీడియో చెప్తాను. ఇప్పుడు మనం గృహాలకు వెళ్ళాలి కదా. గృహాలకి అయితే మనం చెప్పులు వేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. అది మాత్రం మెయిన్. అక్కడ చాలా రాళ్ళన్నీ గుచ్చుకుపోతున్నాయి పురుగులు అన్నీ. మనమైతే చెప్పులు తీసుకుని వెళ్దాం. ఓకేనా? బాయ్. చూద్దాం ఇప్పుడు చెప్పులు తీసుకుని వెళ్ళి గృహాలకు వెళ్దాం. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్తుంటే ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఉంది. ఇక్కడ నుంచి గృహాలకు వెళ్ళాలి. అదండి ఫ్రెండ్స్ గృహాలు చూసేద్దాం. స్లిప్పర్స్ అయితే తెచ్చేసుకుందాం. వెళ్ళి స్లిప్పర్స్ వేసుకుందాం రండి. ఇదిగోండి అయితే ఇలాగా గృహాలకు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదంతా గొయ్యలు. ఇవేవో పెద్ద గొయ్యలు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇంకా పదండి. అది మళ్ళీ అలా మనకి రూట్ ఉంది కిందకి వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా. కాబట్టి ఇలా వస్తున్నాం. ఇవన్నీ చాలామంది ఇక్కడ ఇల్లులు కూడా కట్టారు ఎక్కువ శాతం. ఇవన్నీ ఇక్కడ ఎంచుకుని మంది ఎక్కుతున్నారు. పదండి మనం వెళ్దాం. అదిగోండి ఫ్రెండ్స్ కింద నుంచి ఒక రూట్. ఇదిగోండి పదండి. ఇక్కడికైతే ఇదిగోండి ఫ్రెండ్స్ వ్యూ చూడండి. పొలాలు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మా డాడీ అయితే ఎలా వెళ్ళారా గృహాలు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్. మనకి ఎందుకులేండి. ఒకటే గృహమా? అన్ని గృహాలు అయితే ఇదిగోండి వ్యూ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి తవ్వుకుని కూడా వెళ్ళిపోయారండి ఫ్రెండ్స్. మా డాడీ ఏదో చెప్తున్నారు. చెప్తున్నాను ఇప్పుడు. పెద్దాపురం. ఇవ్వండి 2 గృహాలు అంటే ఇది ఒకటి అదొకటి. రాజమండ్రి నుంచి కనెక్ట్ ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడికి. గోదావరి కంట మా అన్న చెప్తున్నాడు చూడండి. పదండి స్ట్రైట్. ఏం గృహాలు ఏంటో ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. గృహాల ఇవి గృహాల ఫ్రెండ్స్. ఇవి గృహాల ఫ్రెండ్స్ మన వ్యూ. హాయ్
హాయ్ చెప్పు. మా అన్నయ్య ఫోటోలు పిచ్చోడు ఇట్లాగే వేసారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అంట గృహ. అంటే మన పాండవులు ఇక్కడి నుంచి రాజమండ్రి గోదావరికి వచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా ఇదిగోండి, చాలా బాగుంది. బాయ్, రండి రండి. మీకు గృహ ఫుల్గా చూపిస్తా పదండి. ఇదిగోండి, ఇదే అంట గృహ. పదండి, ఇంకో గృహ ఏదో ఉందండి చూసేద్దాం. ఇది ఏదో టైగర్ కలర్. ఇదేం వెరైటీ గృహ ఫ్రెండ్స్, వెరైటీ గృహ. చూడండి ఎన్ని గృహాలు ఉన్నాయి. చూడండి ఇది అంట రాజమండ్రి నుంచి వెళ్ళిపోయారు. మరి ఎందుకు ఇలా పెట్టుకున్నట్టే స్మెల్ బాగాలేదు, నాకు నచ్చలే. వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతున్నారు చూడండి. ఆ లోపల నుంచి ఎలా వచ్చారు ఫ్రెండ్స్. అక్కడ ఏవో పురుగులు కూడా ఉన్నాయి, గబ్బిలాలు అండి ఫ్రెండ్స్. టైగర్ మేము అనుకోలే టైగర్ అని. ఇది ఒక వెరైటీ గృహ. ఇక్కడ నుంచి రాజమండ్రి ఎలా వస్తారు ఫ్రెండ్స్, నాకు డౌట్. అంటే ఇక్కడ నుంచి కూడా ఏదో రూట్ ఉండి ఉంటుంది. లోపల లైట్లు అయితే బాగుంది, వెళ్ళిపోవచ్చు ఈజీ. ఫ్రీ టికెట్స్. స్మెల్ బాగాలే కానీ చూడండి మొత్తం చాలా లోపలికి ఉంది. గబ్బులాలు ఉన్నాయి. పదండి ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్, సీ యూ బ్యాక్.